కోర్టుకి వెళ్ళడంతో కోర్టు స్టే ఇవ్వడంతో ఆక్షన్ ప్రతిపాదన ఆగిపోయింది. ఆగిపోయిన తర్వాత చివరికి దాన్ని విఎంఆర్డీఏకి బదిలీ చేశారు. విఎంఆర్డీఏ ద్వారా అమ్మాలని చెప్పని ప్రయత్నం చేశారు. ఈలోగా ఎన్నికలు ముంచుకురావడంతో ఆ ప్రయత్నం ముడిపడలా. ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లూలుతో మళ్ళీ రీనెగోషియేట్ చేసి వాళ్ళని మళ్ళీ తిరిగి రప్పించే ప్రయత్నం చేసి వాళ్ళు రీకన్సిడర్ చేసి మళ్ళీ రావాలని చెప్పి నిర్ణయం తీసుకున్న తర్వాత నిన్న విఎంఆర్డీఏని ఆ భూమి ఏపీఐసికి తిరిగి బదలాయింపు చేయమని చెప్పని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అంటే ఇక్కడ మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే రాష్ట్ర భవిష్యత్తు దృష్ట్యా రాష్ట్ర యువత భవిష్యత్తు దృష్ట్యా చూసినప్పుడు వీళ్ళని పెట్టుబడి రప్పించాలి అని చెప్పని ఏ ప్రభుత్వం అయినా ఏ రాష్ట్రం అయినా ప్రయత్నం చేస్తుంది. అది జగన్మోహన్ రెడ్డి గారి పాలనాహ్యంలో మిస్ అయింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆ దిశగా మళ్ళీ తిరిగి చొరవ చూపుతున్నారు. కాబట్టి ఇప్పటికీ దాదాపుగా 6-7 లక్షల కోట్ల రూపాయల పారిశ్రామిక పెట్టుబడుల ప్రతిపాదనలు ప్రభుత్వం ఆమోదించింది. వీలైనంత వేగంగా ఆ పనులు గ్రౌండింగ్ అవడానికి కావాల్సిన భూమికి సిద్ధమవుతూ ఉంది.